అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో రెండో విడత మంత్రి విస్తరణ కూడా ఉత్కంఠంగా నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా కూడా మంత్రి పదవి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా సామాజిక వర్గానికి ఏదైతే మంత్రి పదవి కావాలని ఆశావాళ్ళు కూడా ఎక్కువ మంది మంత్రి పదవులు కూడా పైరోలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కొంతమంది మహబూబ్నగర్ స్థానికులు కూడా మహబూబ్నగర్ జిల్లాకు మంత్రి పదవి ఎవరికిస్తే బాగుంటుందనే అంశాలపైన స్థానికులను అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పన్న, ఏంటి ఈ తెలంగాణ రెండో విడత కూడా మంత్రి పదవి విస్తరణ ఉత్కంఠంగా కొనసాగుతుంది. మంత్రి పదవి మహబూబ్నగర్కి ఇవ్వాలనే ఆలోచన ఉంది. ఎవరికి ఇస్తే బాగుంటుంది? ఈరోజు బీసీ వర్గాలలో అత్యధిక జనాభా కలిగిన జాతి ముదిరాజ్ జాతి గనక ముదిరాజ్ జాతి తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన ఏకైక వ్యక్తి వాకిటి శ్రీహరి గారు. అలాంటి వాకిటి శ్రీహరి గారికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో ఆయనకు అవకాశం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే 13.9% జనాభాలో హిందూ రాష్ట్ర జనాభాలో 13.9% ఉన్న మా ముదిరాజులకు గెలిచిన ఒక వ్యక్తికి ఖచ్చితంగా ఇవ్వాలి. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం ఈ ప్రభుత్వం కూడా చేయొద్దని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. గత ప్రభుత్వాలు ముదిరాజులను వాడుకున్నారు, కానీ అవకాశాలు మాత్రం రాజకీయప్రదంగా ఏ రకం కూడా మాకు కల్పించలేదు, మా ముదిరాజులకు కల్పించలేదు, ఏ దాంట్లో కూడా కల్పించలేదు. ఒకటి గతంలో ఒక శాసనమండలిలో ఇవ్వడం జరిగింది, కానీ అది కొన్ని అంశాల్లో ఉపయోగపడదు, కానీ జాతి అభివృద్ధికి మాత్రం అభ్యున్నతి కోసం కానీ ఎలాంటి పెద్దగా ఉపయోగపడలేదు. కనుక ఈరోజు మంత్రి పదవిలో ఖచ్చితంగా వాకిటి శ్రీహరి గారికి ఇవ్వాల్సిందే. ఇస్తే గతంలో మొన్న రేవంత్ రెడ్డి గారు కోటంగల్ సభలో చెప్పడం జరిగింది ఇస్తామని. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా టికెట్లు ఇచ్చే సందర్భంలో కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వాలు ముదిరాలకు మోసం చేశారు, కానీ మేము మాత్రం చేయమని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చెప్పడం జరిగింది. అందువల్ల అప్పుడు ముదిరాజ్ జాతి కూడా మాటలకు అట్రాక్ట్ అయ్యి ఒంటి చేత్తో ఓట్లు మొత్తం కాంగ్రెస్కి వేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులందరూ కాంగ్రెస్కి ఓటు వేయడం ద్వారానే కాంగ్రెస్కి వన్ సైడ్ ఓటింగ్ పడడం వల్ల ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిందని కూడా మేమందరం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా మా వాకిటి శ్రీహరి గారికి, మా ముదిరాజు వాకిటి శ్రీహరి గారికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక ముదిరాజు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారికి ఖచ్చితంగా ఇప్పుడు రేపు జరగబోతున్న రాష్ట్ర క్యాబినెట్లో ఖచ్చితంగా ఆయనకు పెడితే అవకాశం ఇవ్వాలి. ఆయన మంత్రి పదవి ఖచ్చితంగా ఇవ్వాలని కూడా గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ఈ విధంగా విన్నపిస్తున్నాం. మీరు చెప్పండి, అంటే ఎన్నికలు కూడా ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీ ఎన్నికలు కూడా ఖచ్చితంగా బీసీ వర్గాలకే పెద్దపీట వేస్తాం, బీసీ వర్గ నాయకులకే మంచి సముచిత స్థానం తీసుకొస్తామని చెప్పారు. ఎట్లా అంటారు దీన్ని అన్న? ఇప్పుడు మనము చూస్తే తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ను పడగొట్టాలని ఏ కమ్యూనిటీ కూడా అనలేదు. మాకు తెలంగాణలో ఉన్నటువంటి నియోజకవర్గాలలో ముదిరాజులకు ఎమ్మెల్యేగా టికెట్లు ఇవ్వలేరు కాబట్టి ఆ గవర్నమెంట్ను ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ను మేము కూలగొడతామో కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తామని వాళ్ళు మా ముదిరాజు కమ్యూనిటీ బాహాటంగా రాష్ట్రంలో ఏ కమ్యూనిటీ కూడా ఇంత ధైర్యంగా బయటకు వచ్చి చెప్పలే. మా ముదిరాజు కమ్యూనిటీ బయటకు వచ్చి, అయ్యా కేసీఆర్, నువ్వు ఈరోజు మా ముదిరాజులను నిర్లక్ష్యం చేసినావు, మాకు టికెట్లు ఇవ్వలేవు, రాష్ట్రంలో 50 లక్షల జనాభా రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా జనాభా కలిగిన అన్ని కులాల్లో సర్వే చేసుకుంటే మా ముదిరాజు కులంలో ఉన్నటువంటి 50 లక్షల జనాభా ఉన్నాం. మేము అత్యధిక జనాభా రాష్ట్రంలో కలిగి ఉన్నాము. 13% అత్యధిక జనాభా ఉన్నాం. కాబట్టి మా ఓట్లు కాంగ్రెసు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులను కమ్యూనిటీలకు అతీతంగా మా కమ్యూనిటీ వాళ్ళు కాంగ్రెస్కు సపోర్ట్ చేసి ఆ కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఆ కాంగ్రెస్కు సపోర్ట్గా మా కమ్యూనిటీ ఇలా నిలబడది. మా కమ్యూనిటీ మేమందరం కోరుకునేది ఒకటే, ఏకైక వ్యక్తి రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో ఒకే ఒక్క వ్యక్తి వాకిటి శ్రీహరి గారు గెలిచారు. మేము కూడా ఆ రోజు మేము చెప్పినాం, అయ్యా కాంగ్రెస్కి మేము మద్దతుగా బహిరంగంగా మద్దతు ఇచ్చినాం. ముదిరాజులు అంటూ బహిరంగంగా వచ్చి మద్దతు ఇచ్చారు కాంగ్రెస్కు. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా కమ్యూనిటీ నుంచి మేము అందరం సపోర్ట్గా ఉన్నాం. 50 లక్షల ఓట్లు మూకుమ్మడిగా కాంగ్రెస్కే ఇచ్చినాం. కాబట్టి ఆ విధానాన్ని మేము అనుసరించినాం. కాబట్టి మా 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 వాకిటి శ్రీహరి గారికి క్యాబినెట్లు
ఖచ్చితంగా మంత్రి పదవి ఈ మొదటి దఫాలను ఇవ్వాలి, విస్తరణ జరుగుతుంది. కాబట్టి ఇది దృష్టిని మా యొక్క ముదిరాళ్ళ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వాకిటి శ్రీహరి గారికి మంత్రి పదవుల్లో ఇస్తారని మేము ఆశిస్తున్నాం కూడా. ఖచ్చితంగా ఇస్తారని, న్యాయం జరుగుతారని మేము ఆశిస్తున్నాం కూడా. రైట్. మొత్తం మీద కూడా ఏదైతే తెలంగాణలో మంత్రి విస్తరణ సమావేశంలో కూడా ఖచ్చితంగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించింది ఏదైతే మంత్రి పదవి ఇవ్వాలనుకుంటున్న రాష్ట్ర కేబినెట్ కూడా ఖచ్చితంగా ఏదైతే నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ఇవ్వాలి, బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని ముదిరాజు ఓట్లు కూడా గతంలో కూడా గత ప్రభుత్వం ముదిరాజులకు కూడా అన్యాయం చేసింది. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట ఇస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా తీసుకొచ్చారో ఖచ్చితంగా మక్తల్ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి స్థానికులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.